బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. కాల యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై తీర్పు వెలువరించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. మరో 3పై నిర్ణయం పెండింగ్ లో ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. కాల యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై తీర్పు వెలువరించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేశారు. మరో 3పై నిర్ణయం పెండింగ్ లో ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరి కాసేపట్లో కాల యాదయ్య అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై అయితే ఒక తీర్పు వెలువరించనున్నారు స్పీకర్. ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై ఈరోజు స్పీకర్ మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లో బీఫామ్తో గెలిచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇటీవల కాలంలో సుదీర్ఘంగా విచారించినటువంటి స్పీకర్ ఈ గతంలోనే 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, మరోవైపు గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా శాసనసభలో బీఆర్ఎస్ శాసనసభలే వీరు కొనసాగుతారు. వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారంటూ కూడా గతంలో వేసిన పిటిషన్ని కొట్టివేసిన జరిగింది. ఇక మిగిలినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో 2 ఎమ్మెల్యేలు, చేవెల్లి ఎమ్మెల్యే కాల యాదయ్య, అదేవిధంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరకాసేపులోనే తుది తీర్పు, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మరొక 3 ఎమ్మెల్యేలు, అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అయితే ఇంకా ప్రస్తుతం అయితే పెండింగ్లో ఉంది. మరోవైపు ఇదే అంశము దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ కేసును విచారించాలి, త్వరగతిన స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం కూడా గతంలో వ్యక్తం చేయడం జరిగింది. అయితే రేపు పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో ఈరోజు త్వరగతిన ఈ యొక్క 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకునేందుకు మధ్యాహ్నం 2:00 ప్రాంతంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చేవెల్లి ఎమ్మెల్యే కాల యాదవ్తో పాటు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై పిటిషన్ వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, మరోవైపు చింత ప్రభాకర్ కావచ్చు, వారు 2 సమక్షంలో ఈరోజు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో వచ్చినటువంటి 5 ఎమ్మెల్యేల విషయంలో ఏదైతే తీర్పు ఇచ్చారో ఈ 5 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ శాసనసభలో కొనసాగుతారు. వారు ఇప్పటికీ వారి జీతం నుంచి 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి కట్ అవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే చాలా మంది అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వారందరూ కూడా ఇంకా వారి సభ్యులుగా కొనసాగుతున్న వారి సభ్యులే అంటూ కూడా గతంలో అనేక సార్లు శాసనసభలో మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. కాబట్టి కేవలం పార్టీ కండువా కప్పుకుంటే, అంటే 3 రంగాల కండువా మాత్రమే కప్పుకున్నాము, మరోవైపు తమ నియోజక అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రి కలిసాం, కానీ ఎక్కడ కూడా తాము పార్టీలో జాయిన్ కాలేదనేది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి వర్షన్. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే వర్షన్ చెప్పారు. గతంలో 5 ఎమ్మెల్యేలు ఏదైతే పిటిషన్ డిస్మిస్ అయినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా అదే తరహాలో సమాధానాలు చెప్పారు. కానీ ఇప్పుడు మరి స్పీకర్ ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారని మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది. గతంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుపై కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేశాడనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఈరోజు స్పీకర్ గతంలో ఇచ్చినటువంటి తీర్పుని యథావిధిగా అమలు చేస్తాడా, లేదా పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే 2 ఎమ్మెల్యేలు, చేవెల్లి ఎమ్మెల్యే కాల యాదవ్ కావచ్చు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఈరోజు స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో గడ్డం ప్రసాద్ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తున్నది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.